లోపటొకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడే రకం కాదు. మోకం మీదనే పడా పడా మాట్లాడుతుంటాడు షే పార్టీ లీడర్ జగ్గన్న. మనసు సాఫ్గుంటే మాట సాఫ్గుంటది అన్నట్టే చెప్తుంటాడు. తిక్కలేస్తే సొంత పార్టీ లీడర్ల మీదకే సూటి పెడుతుంటాడు. అందుకే షే పార్టీ లీడర్లంతా ఒక ఎత్తు అయితే జగ్గన్న ఒక్కడు ఒక ఎత్తు. ఇప్పుడు పెద్ద మనిషి గురించి ఇంతగానం ఎందుకు చెప్తున్నారంటే చూడరు మీరే. చూడర్రే, మంత్రి ఎంకన్నా మాజీ ఎమ్మెల్యే జగ్గన్న ఇద్దరు గలే మిలాయించిండ్రు. ఇద్దరు ఒక్క పార్టీ లీడర్లేనాయే, దాంట్లో చిత్రమే ఉన్నది. ఓ లెస్స చెప్పబడితే అని నారాజయ్యారు. ముచ్చట వేరే ఉన్నదులో. ఇంతకు కోమటిరెడ్డి సార్ ఏమన్నాడట అంటే, జగ్గారెడ్డి సారును పిసిసి అధ్యక్షుని చెయ్యాలి, ఎప్పుడు చూసినా పబ్లిక్నే ఉంటాడు, మాస్ లీడరు అన్నట్టు మాట్లాడిండట. గంతేకాదు జగ్గన్న మరో పీజేఆర్ అన్నట్టు పొగిడిండట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే, జగ్గారెడ్డి సారు పిసిసి అధ్యక్షుడు అయితే వచ్చే ఎలక్షన్లలో షేయి పార్టీకి 100 సీట్లు వస్తాయి అన్నట్టు కూడా మాట్లాడిండట మంత్రి సారు. ఇప్పుడు గీ ముచ్చట్లే అందరి నోళ్ళల్లో గట్టిగా తిరుగుతున్నాయి. మరిగా జగ్గన్న మీద గంతగానం ప్రేమ ఉంటే ఢిల్లీకి పోయినప్పుడు పెద్ద మనుషులతో మాట్లాడాలి మంత్రి సారు అని కొంతమంది అంటుంటే, ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు ఉంటే 100 సీట్లు రావా అన్నట్టు మాట్లాడుతుండ్రట ఇంకింతమంది. ఇంకొంతమంది అయితే గది ఎంకన్న మనసులు ఉన్న ముచ్చటనా లేకపోతే జగ్గన్న మనసులు ఉన్న ముచ్చటనో అని కూడా కామెంట్లు పెడుతున్నారు. ఏమైనా జగ్గారెడ్డి సారును పిసిసి చీఫ్ చెయ్యాలి అని మంత్రి సారు మాట్లాడిన ముచ్చట అయితే అన్ని దిక్కులకు బాకింది. మరిగా ఆ ముచ్చట ఏటేడు తిరిగి ఇంకెటు పోతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.